మమతానురాగాలకు నిలువుటద్దం మనెమ్మ గారి జీవితం. అవరోధాలు ఎన్ని ఉన్నా, ఆటంకాలు ఎన్నైనా గుండె ధైర్యంతో నిలబడే తత్వం ఆమె వ్యక్తిత్వం. ప్రేమానురాగాలు పంచుతూ ఆతిథ్యం ఇవ్వడం వారి జీవన శైలిలో ఓ భాగం. కుమార్తె దీప్తిని డాక్టర్గా చూడాలని కలలుగని తన కలలను సాకారం చేసుకున్న గొప్ప దార్శనికురాలు. భర్త పరిచర్య కోసం కన్నీటితో ప్రార్థించి అహర్నిశలు దేవప్రసాదన్నతో నడిచిన వైనం నేటి సేవకురాళ్లకు ఆదర్శం. కుమారుడు ప్రశాంత్ వ్యాపార రంగంలో స్థిరపడగా ఆశీస్సులు అందించి మురిసిపోయిన తీరు అజరామరమ్యం. చెరగని చిరునవ్వుతో పలకరించే గుర్తులు ఎవరు మరవగలరక్క? అన్నల క్షేమం కోసం అనుదినము ప్రభువును వేడుకున్న తీరు ఆచరణదాయకం. విలువలతో కూడిన కుటుంబాలు వర్ధిల్లుతాయని దృఢంగా నమ్మి వాటినే కుటుంబమనే మకుటములో మణులుగా అమర్చి మనెమ్మగా కీర్తింపబడ్డావు. ఎర్రగుంట్ల వారి ఇంట చిగురించిన రోజావై గాలిముట్టి వారి ఇంట గ్రేసమ్మగా వర్ధిల్లి మనుమ సంతానానికి మణిరత్నమై మెరిశావు. అక్షరంలోనే బంగారు భవిష్యత్తు దాగి ఉందని గురువుగా ఎందరికో అక్షర జ్ఞానం నేర్పిన ఆదర్శ ఉపాధ్యాయురాలివి. కష్ట నష్టాలు ఎన్ని ఉన్నా కలకాలం ప్రభువుతో ఉంటా అంటూ నిరాశ నిస్పృహల్లో మాకు అభయమిచ్చి ధైర్యపరిచిన దీశాలివి. నీ మోము మేము చూడలేము, నీ జ్ఞాపకాలు మేము మరువలేము, నీ ప్రేమ ఇంకెప్పటికీ పొందలేము. భరించలేమక్క ఈ ఎడబాటును. ప్రభు రాకడలో నిన్ను కలుసుకుంటామనే నిరీక్షణతో మీ తమ్ముడు ప్రశాంత్ తాతపూడి.